Hi viewers, welcome to Markets at 12 noon. Details loki velladite markets range bound lo trade avutu undadam chustunnamo. Nifty 47 points positive ga 11034 vada trade avutundiga. Sensex 128 points positive ga 36570 vada trade avutundi. And Bank Nifty chustunnaithe 31 points positive ga 27585 vada prastham trading ni hold chestu vastundi. And Nifty top gainers and losers loki velladite Wipro 3.5%, Bharti Infratel 3% and Vedanta 2.5%, Bajaj Finance 2.30% and ICICI Bank oka 2.12% వరకు పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే జీ ఎంటర్టైన్మెంట్స్ ఒక 2%, యాక్సిస్ బ్యాంక్ 1.66%, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్ లాంటి స్టాక్స్ ఒక 1% వరకు డౌన్ సైడ్ లో ట్రేడ్ అవుతుండగా ఎస్ బ్యాంక్ నియర్లీ ఒక 1% వరకు డౌన్ సైడ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ ట్రెండ్ కంటిన్యూ చేయడం మనం చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్ 1255 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 436 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొంత స్ట్రెంత్ అనేది కనపరచడం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ ఐటీసీ ఆన్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఐటీసీలో ఒక మంచి అప్ము అనేది కనిపిస్తోంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజెస్లోకి వెళ్ళినట్టయితే ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ 10%, జీఈ టీ ఇండియా 2.5%, భారత్ ఫోర్జ్ 1.71%, ఒరాకిల్ ఫిన్ సర్వీసెస్ 1.5% అండ్ ముతూట్ ఫైనాన్స్ 0.5% పైగానే డౌన్ సైడ్ లో మూవడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే బన్సాల్ ఇంజనీరింగ్ అరౌండ్ 2.89%, గ్రాఫైట్ ఇండియా 2.69%, ఎక్సెల్ 2.5%, మార్క్సన్స్ ఫార్మా 2% అండ్ హెచ్ఈజీ 2% పైగానే డౌన్ ట్రెండ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్ గా మెడ్ సెక్షన్ మార్కెట్స్ పై అభిప్రాయం తెలియజేసేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్ కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్స్ ప్రస్తుతం స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకున్నట్లయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పై డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్లోకి వెళ్ళినట్టయితే స్ట్రాంగ్ నోట్తో డేని స్టార్ట్ చేసిన మార్కెట్స్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా ఒక పాజిటివ్ మోడ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉండడం చూస్తున్నాము. ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ కూడా మార్కెట్స్ ఓవరాల్గా రేంజ్ బౌండ్లోనే ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కూడా చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా మూవడం చూస్తున్నాము. బ్యాంక్స్ మటుకు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కొంత హైస్ నుండి స్పెసిఫైడ్ బ్యాంక్స్లో కొంత కరెక్షన్ అనేది కనిపిస్తోంది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే పర్లేదన్నట్టుగానే చెప్పుకోవచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఈ మెడ్సెషన్ మార్కెట్ వరకు ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు? చూడండి, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్ చాలా స్టడీగానే ఉన్నాయండి. ఏమాత్రం కూడా మార్కెట్లో కిందకి డిప్ వచ్చినప్పుడల్లా మధ్యలో ఒకసారి వచ్చింది. దాదాపు మార్కెట్స్ ఒక 50 పాయింట్స్ ప్లస్ ఉన్నది కాస్త ఒక 20 పాయింట్స్ బిలోకి వచ్చింది. మళ్ళీ ఇమీడియట్గా కూడా బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పొచ్చు. ప్రధానంగా లాస్ట్ కొన్ని రోజులుగా మనకి మార్కెట్స్ బాగా గ్లోబల్గా మార్కెట్స్ పక్కన పెడితే మంది కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసింది. అటు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా దాదాపు బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ ఒక 1 వీక్లో మోర్ దెన్ 15% పెరిగాయి. మెజారిటీ స్టాక్స్ 80% స్టాక్స్ ఒక 10 to 15 డేస్లో 15% పెరిగిన స్టాక్స్ మొత్తం దాదాపు అన్నీ కూడా పెరిగాయని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణాలుగా చూసుకుంటే ఒక్కసారి మన మార్కెట్స్ బాగా బేరిష్ ఉన్న మార్కెట్స్ ఒక్కసారి బులిష్ ట్రెండ్లోకి వచ్చాయి. దీనికి మనం ఆల్రెడీ నిన్న కూడా చెప్పుకోవడం జరిగింది. లాస్ట్ కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అటు ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నవి అది బీజేపీ గవర్నమెంట్కి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి అనుకూలంగా ఉండి నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ కొంత అడ్వాంటేజ్ ఇన్ని రోజులు కొంచెం మనం క్లోజర్గా 200 ఆ లెవెల్లో పార్లమెంట్ సీట్లు బీజేపీ రావచ్చు అనే ఒపీనియన్ పోల్స్ ఉన్నాయి. రీసెంట్గా కొంచెం ఒక 20 to 30% ఎక్స్ట్రా ఎంపీ సీట్స్ బీజేపీ గెయిన్ చేసే అవకాశాలు లాస్ట్ కొన్ని రోజులుగా జరుగుతున్న డెవలప్మెంట్స్ వల్ల రావచ్చు అనే ఊహాగానాలతో ఒక్కసారి మార్కెట్ పెరిగింది. అది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే స్టాక్ మార్కెట్స్ అనేది ఎప్పటికప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్స్ని మనం బేస్ చేసుకొని మార్కెట్స్ ముందుకు పోవడం వెనక రావడం జరుగుతూ ఉంటాయి. చాలామంది లాస్ట్ ఒక 10-15 రోజుల క్రితం టెక్నికల్గా చాలామంది వీక్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ మనం కూడా అనుకున్నాము మార్కెట్స్ చాలా వీక్ ఉన్నాయని చెప్పి. బట్ ఇమీడియట్గా దాని తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి మార్కెట్ని బేరిష్ మార్కెట్ నుంచి బులిష్ తీసుకొచ్చేసాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ నుంచి ట్రేడర్స్ అగ్రెసివ్ సెల్లింగ్ అనేది వెళ్ళొద్దని చెప్పి ఈవెన్ లాస్ట్ 2 డేస్ గురించి చెప్తున్నాను.
సెల్లింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మిడ్ క్యాప్ స్టాక్స్లో మరి ముఖ్యంగా సెల్లింగ్ వెళ్ళకూడదు. మిడ్ క్యాప్ స్టాక్స్ అని కూడా ఎట్లుంటాయంటే వితిన్ మినిట్స్లో మనకి 2 to 3% పెరిగే అవకాశాలు ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్లో ఉంటాయి. కాబట్టి అటువంటి స్టాక్స్కి దూరంగా ఉండండి. మార్కెట్ పరిస్థితులను బట్టి ట్రెండ్ని తగ్గట్టుగా ట్రెండ్ని ఫాలో కమ్మని చెప్తాను. పొజిషనల్ ట్రేడింగ్ కన్నా ఏ రోజుకి ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమని చెప్తాను. ఓవరాల్గా నిఫ్టీ గతంలో వచ్చిన హైస్ దగ్గర ప్రస్తుతానికి నిఫ్టీ ఉంది 11,050 to 11,060 అనేది. దీనిపైన సస్టైన్ అవుతుంది అని చూడాలి. ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయినంత మాత్రాన ఇంకా మార్కెట్స్ బుల్లిష్ అయిపోతాయితే అనుకోలేము మనం. నెక్స్ట్ ఫ్యూ డేస్ మళ్ళీ ఇదే లెవెల్లో క్లోజ్ అయితే అప్పుడు మనం మార్కెట్స్ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 200 నుంచి 250 పాయింట్స్ దాకా పెరగవచ్చు. అయితే ఈ లోపల మనకి మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మార్కెట్స్లో ఎవరి డిప్లో కూడా బై అని చెప్తాను. మిడ్ క్యాప్ స్టాక్స్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా మంచి రిజల్ట్ పోస్ట్ చేసిన స్టాక్స్ లాస్ట్ కొన్ని రోజులుగా మనం చూస్తూ అంటే ఈ క్వార్టరో లేకపోతే దాని ముందు క్వార్టరో మంచి రిజల్ట్ పోస్ట్ చేసిన స్టాక్స్ని పిక్ చేసుకోమని చెప్తాను. తర్వాత ఈ పెన్నీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో జేపీ కానివ్వండి, పెన్నీ స్టాక్ అనకూడదు, ఆర్కాము ఇటువంటి వాటిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా యావరేజ్ చేయకండి. రీసెంట్గా అవి కూడా బాగా పెరిగాయి. కాబట్టి రీసెంట్గా ఎవరైనా కొనుంటే వాళ్ళ రేట్ వస్తే ఎగ్జిట్ కమ్మని చెప్తాను అటువంటి స్టాక్స్కి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు తిరుపతి నుండి సురేష్. హలో సురేష్ చెప్పండి. నమస్తే అండి. ఎస్ బ్యాంక్ ఓకే. ఇప్పుడు ఎస్ బ్యాంక్ని మనం చాలా సందర్భాల్లో పాజిటివ్గా ఉన్నామండి. చాలామంది అనలిస్టులు కూడా దాని మీద నెగిటివ్ ఉన్నా కూడా నేను ప్రత్యేకించి దీని మీద పాజిటివ్గా ఉన్నాను. ఈవెన్ మనం దివాళీ రికమెండేషన్స్లో కూడా ఎస్ బ్యాంక్ని ఇంక్లూడ్ చేశాము. నేను పాజిటివ్గానే ఉన్నానండి. ఎస్ బ్యాంక్లో నా ఒక ఫండమెంటల్ పరంగా పెద్ద మార్పులు అంటూ ఏం లేదు. అయితే రీసెంట్గా కొన్ని రీసెంట్గా ఇన్ ద సెన్స్ లాస్ట్ 6 నెలల్లో దీంట్లో కొన్ని అటు ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఒకటి, తర్వాత ఆర్బీఐ ప్రాబ్లం ఒకటి, ఇవన్నీ కూడా ఈ స్టాక్ ప్రైస్ని బాగా ఆర్బీఐ ఆడిటింగ్ అనేది ఇవన్నీ కారణంగా ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది అనే ఒక లోపల మనకి ఎస్ బ్యాంక్లో ఏదో జరిగిపోతుంది అనే ఒక న్యూస్ అనేది ఈ స్టాక్ ప్రైస్ని మనకి కిందకి తీసుకురావడానికి ప్రధాన కారణం అండి. దాని తర్వాత మళ్ళీ ఆడిటింగ్లో అటు ఆర్బీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ అటు కొత్త మేనేజ్మెంట్ న్యూ సీఈఓతో పాటు ఈవెన్ టాప్ మేనేజ్మెంట్ అంటే మనకి ఎండీస్, డైరెక్టర్స్, సిఈఓస్, వైస్ ప్రెసిడెంట్, వీటిని టాప్ మేనేజ్మెంట్ అంటుంటాం. ఈ మార్పులు టాప్ మేనేజ్మెంట్లో చాలా మార్పులు వచ్చాయి. వీటికి తగ్గట్టుగా స్టాక్ ప్రైస్ కూడా ఆల్రెడీ మనకి పెరిగింది రీసెంట్గా. కాబట్టి కరెక్షన్స్లో మీరు కొనుక్కోండి. లాంగ్ టర్మ్కి డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ అయితే రావడానికి అవకాశాలు ఎస్ బ్యాంక్లో మనకి కనపడుతున్నాయి. ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా మన రిజల్ట్ బాగానే ఉన్నాయి. అటుగా ఆర్బీఐ నుంచి కొంచెం ఆడిటింగ్ ప్రాబ్లం కూడా లేదు అని మనకి ఆడిటింగ్లో కూడా పాజిటివ్గా ఆర్బీఐ కమెంట్ చేసింది. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు నా ఉద్దేశం ప్రకారం. కాబట్టి ఎస్ బ్యాంక్ని మీరు కొనుక్కోమని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాము. బెంగళూరు నుండి సాగర్. హలో హలో మ్యామ్. సార్ నేను అరవిందో ఫార్మా మార్చ్ 700 PE తీసుకున్నా సార్. ఓకే. 24.85 యావరేజ్ ప్రైస్. మళ్ళీ చెప్పండి. అరవిందో ఫార్మా 700 PE సార్ మార్చ్. ఎంతలో కొన్నారు? 24.85. ఇప్పుడు 10 ఉంది సార్. అది బాగా డౌన్ అవుతుంది. ఓకేనండి. మీరు తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ స్టాక్లో ఏమాత్రం కూడా పడ్డం అనేది లేదు. దానికి తోడు డేస్ కూడా మనకి స్టాక్ పెద్దగా పెరగకపోయినా కూడా స్టాక్ ప్రైస్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోవడం 720 ఉన్నప్పుడు మీరు ఈ స్టాక్ని తీసుకొని ఉంటారండి. 714 to 718 మధ్యలో ఉన్నప్పుడు మీరు తీసుకొని ఉంటారు. ప్రస్తుతానికి 10 రూపీస్ ఉందండి. ఎంత 40లో తీసుకున్నారా? 40.85. చాలా ఎక్కువ ప్రీమియంలో తీసుకున్నారు. అందుకే అండి మా ఆప్షన్స్ మొదట్లో తీసుకోకూడదండి. నేను చాలా ప్రోగ్రాంలో చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటాను. ఎందుకంటే మీరు స్టార్టింగ్ మీరు అంత రేటు పెట్టి దీని మీద అంత బేరిష్గా మీరు తీసుకున్నారు. ఇప్పుడు ఈ స్టాక్ అయితే పెద్దగా పడే అవకాశాలు లేవండి. కొంచెం ఫార్చునేట్ మీ ఫార్చునేట్గా ఇంకా మీకు ఇది ఇంకా పడాలి అని కోరుకోవాలి. అంతకుమించి ఇంకా చేసేది ఏం లేదండి. ఈ స్టాక్ అయితే పెద్దగా పడకపోవచ్చు. పడినా కూడా 720 దాకా రావచ్చు అండి.
720 నుంచి పెద్దగా పడకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే మీరు బెటర్ ఏంటంటే నెక్స్ట్ 2-3 రోజులు ఏమాత్రం నెక్స్ట్ 1 వీక్లో అట్లా ఏమైనా కరెక్షన్ వస్తే మీరు ఎగ్జిట్ కానీ అట్లనే బాగా పెరిగిపోతుందని కూడా చెప్పానండి. ఇక్కడ నుంచి స్టాక్ 760 కూడా వెళ్తుంది, 780కి వెళ్తుంది అని కూడా చెప్పను. కన్సల్టేషన్లో ఉంటుంది, చిన్న డిప్ కూడా రావచ్చు. అయితే ఈ లోపల మీ ప్రీమియం మొత్తం కూడా కరిగిపోతూ ఉంటుందండి. కాబట్టి నెక్స్ట్ 2-3 రోజుల్లో ఏమాత్రం కరెక్షన్ వచ్చి స్టాక్ బాగా పడితే ఎగ్జిట్ కమని చెప్తాను. శ్రీనివాసరావు కాలర్ ఉన్నారు. హలో. యా చెప్పండి. 194లోనా? ఓకే అండి, ప్రస్తుతానికి వీక్గా ఉంది ఈ రోజుకి, బట్ హోల్డ్ చేయండి. మీరు ఎప్పుడు కూడా కరెక్షన్స్లో బాగా పెరిగింది. మీరు గమనిస్తే ఇది 150 బిలో వచ్చి అక్కడ నుంచి లాస్ట్ ఒక 15-20 రోజుల్లో 190కి వచ్చింది. కాబట్టి మీరు 190 అనేది దీనికి 180 అనేది రెసిస్టెన్స్ దానిపైనే ఉంది. 184, 185 అనేది రెసిస్టెన్స్ దానిపైనే ఉంది. కాబట్టి 202 దాకా వెళ్ళవచ్చు. అయితే ఈ లోపల మళ్ళీ మార్కెట్లో కరెక్షన్ వస్తే మళ్ళీ స్టాక్ పడుతుందండి. మళ్ళీ మీరు హోల్డ్ చేయాలి. మళ్ళీ కిందకి ఎంతకు వెళ్తుందో తెలియదు. ఈ లోపల మళ్ళీ న్యూస్ ఏమైనా బ్యాడ్ న్యూస్లు వస్తే మరింత పడుతుంది. సో అందుకని ఏంటంటే మీరు కొనేటప్పుడే మీరు కొంచెం ఆలోచించుకొని బాగా పెరిగిన స్టాకు కొంచెం పడినా కొనుక్కోవడం మంచిది. మీదైతే ట్రెండ్ అయితే అప్ ట్రెండ్లో ఉంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. మార్కెట్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ 198 అక్కడికి వస్తే మీరు తీసేసేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాకినాడ నుండి కుమార్. హలో. నమస్తే మేడం. యా చెప్పండి కుమార్. వడిలాల్ ఇండస్ట్రీస్ 557లో కొన్నానంటే ఓకే, ప్రెసెంట్ వచ్చేసి 565లో అప్పు ఎంతవరకు ఉంటుంది? షార్ట్ టర్మ్కి తీసుకున్నారా లాంగ్ టర్మ్కా? వడ్డీలు ఎంతలో కొన్నారు? 557. షార్ట్ టర్మ్ తో తీసుకున్నారా అండి, లాంగ్ టర్మ్ కా? నాన్ ఇంట్రెస్ట్ పర్పస్ తీసుకున్నాను మేడం. 1 చేస్తాను. ఓకే, నాకు అర్థం కాలేదు. 1 ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు. ఓకే, 1 ఇయర్ నుంచి మీరు వడ్డీలాల్ ఇండస్ట్రీస్ని హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు తీసుకున్న రేటుకి వచ్చింది ఇప్పుడే. ఓకేనండి, ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. మీరు 1 ఇయర్ నుంచి కూడా మీకు తెలిసిందే మార్కెట్లో అటు రెండు ఫస్ట్ అంటే ఒక 6 మంత్స్ బ్యాక్ వేరు, 6 మంత్స్ తర్వాత వేరండి. 6 మంత్స్ బ్యాక్ బులిష్ మార్కెటే ఉంది. 6 మంత్స్ లాస్ట్ 6 మంత్స్లో మరి ముఖ్యంగా 4-5 నెలల్లో స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా వీక్ అయిపోయినాయి. మరీ ముఖ్యంగా మిడ్ క్యాప్లో అసలు ఏమాత్రం బయింగ్ అనేది లేదు. దాని కారణంగా స్టాక్స్ అన్నీ పడ్డాయి. ప్రస్తుతానికి స్టాకు మీరు హోల్డ్ చేయండి. కాకపోతే ఫండమెంటల్స్ అంతా ఎంకరేజింగ్గా లేవు, అదొకటే కన్సర్న్. ఇంకా ఇది ఒక క్వార్టర్ ప్రాఫిట్, ఒక క్వార్టర్ లాస్ ఈ విధంగా వస్తున్నాయి. అంత గొప్పగా అయితే లేవండి ఫండమెంటల్స్. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి వీక్గానే ఉంది, టెక్నికల్గా కూడా వీక్గానే ఉంది. అయితే జస్ట్ ఇప్పుడిప్పుడే మనకి స్టాక్లో కొంచెం చిన్నపాటి అప్ ట్రెండ్ వచ్చింది. ఈ అప్ ట్రెండ్ నేను అనుకోవడము 580 దాటిందంటే 620 to 640 మధ్యలో వెళ్తుంది. అక్కడ ఒకసారి మీరు ఎగ్జిట్ కావడం బెటర్ ఏమో నేను అనుకుంటాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజమండ్రి నుండి రవి. హలో చెప్పండి. ఎన్సీసీ ఇంకా నెక్స్ట్ స్టాక్ ఏంటన్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి, వాయిస్ బ్రేక్ అవుతోంది. హలో. ఎన్బిసిసి ఇంకోటి విఎల్. ఓకే, ఒకటి ఎన్బిసిసి అయితే లాస్ట్ నిన్న ఈ రోజే ఈ స్టాక్లో మంచి అప్ ట్రెండ్ అనేది మనకి రావడం చూసామండి. కాబట్టి ప్రస్తుతానికి మీరు ఎన్బిసిసిని తీసుకోవచ్చు. ఎన్బిసిసిని అయితే తీసుకోవచ్చు అండి. మళ్ళీ కరెక్షన్ వస్తే రేపైనా ఉంటాయి తీసుకోవచ్చు. అంటే ఈ రోజుకి ఈరోజు తీసుకోమని కాదండి. స్టాక్ బేరిష్ నుంచి ఒక ఇంటర్మీడియట్ అప్ ట్రెండ్, అంటే కొన్ని రోజుల కోసము అప్ ట్రెండ్లోకి ఈ స్టాక్ వచ్చింది అని అనుకోవాలి. కాబట్టి మీరు కొనుక్కోమని చెప్తాను ఎన్బిసిసిని. నెక్స్ట్ రేపేళ్ళలో కరెక్షన్ వస్తే కొనుక్కోండి. తర్వాత ఈవెన్ కొని హోల్డ్ చేయండి. మళ్ళీ కరెక్షన్లోనే మాత్రం కొనానండి. మరి అదేవిధంగా బిఈఎల్ కూడా మీరు బాగా షార్ప్ ర్యాలీ వచ్చిందండి. బిఏఎల్ అయితే చాలా షార్ప్ ర్యాలీ వచ్చింది. 75 నుంచి
అసలు ఏమాత్రం పడలేదండి. 90స్కి వచ్చింది కాబట్టి ఇక్కడ 94, 95లో 10 రివర్సల్ అవ్వచ్చు. అంటే 10 రివర్స్ అయ్యి మళ్ళీ బిలో 90కి వచ్చి 86, 85 ఆ లెవెల్స్కి వచ్చి మళ్ళీ పెరగొచ్చేమో. కాబట్టి 88 to 86 అనేది పిక్ చేసుకునే పాయింట్, అంటే కొనుక్కునే పాయింట్ అనుకోవాలి. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం రిస్కీ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, ఇక నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, యా వెంకట్ చెప్పండి. యా చెప్పండి. నా దగ్గర బ్లిప్ జీబీ ఫార్మా ఉన్నాయండి. నా రేట్ వచ్చింది వాటికి చెప్తారా? బిఏఎల్ ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు అది కూడా ఉంది, ఉంచమంటారా అమ్మేయమంటారా? ప్రెసెంట్ రేట్ ఉంది అది కూడా. ఓకే, దీనికి ఇన్వెస్ట్మెంటా? ఇన్వెస్ట్మెంట్ కండి ట్రేడింగ్ కా? ట్రేడింగ్. ఓకే, అంటే ట్రేడింగ్కి అయితే మీరు ఎంతలో కొన్నారు ఏంటి అవన్నీ మీరు చెప్పాలి, మీ టైం కూడా చెప్పాలండి. బట్ బ్లిస్ ఈవెస్ ఇప్పుడే స్టాక్లో అప్ ట్రెండ్కి వచ్చింది. 180 దాటిందంటే నేను కూడా మళ్ళీ 200 దాకా వెళ్ళొచ్చు, స్లోగా వెళ్ళొచ్చు. ఆల్ ఆప్షన్గా కూడా దీంట్లో మూవ్స్ అనేది ఉంటాయండి. కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. బిఏఎల్ అయితే మీరు రీసెంట్గా కొని ఉంటే మళ్ళీ ఒక 95, 96 ఆ లెవెల్ అమ్మేసేయండి. రీసెంట్గా మీరు కొనుంటే క్లోజర్గా 100 ఆ లెవెల్ అమ్మేయండి. అంటే 80 బిలో మీరు అట్లా కొనుంటే, 82లో అట్లా కొనుంటే. కాదు మీరు హోల్డ్ చేస్తాను నేను ఒక 1 ఇయర్ కోసం నేను హోల్డ్ చేస్తానంటే డెఫినెట్గా బిఎల్ని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. బ్లిస్ సివిఎస్ని కూడా మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏసీసీ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్లో కనుక చూస్తే లాస్ట్ ఫ్యూ డేస్గా ర్యాలీ అనేది చాలా స్ట్రాంగ్గా కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాము. ఈ స్టాక్స్ చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. లోస్ నుండి కూడా చూసుకున్నట్టయితే ఒక మంచి రికవరీ చూసాము. అండ్ ఏసీసీ కావచ్చు, అల్ట్రాటెక్ సిమెంట్ హైస్ వైపు ట్రేడ్ అవుతూ వస్తున్నాయి కూడా. సో ఈ లెవెల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది ఫర్దర్గా ఈ ర్యాలీ అనేది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? రెసిస్టెన్స్ పరంగా చూస్తే ఎక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు? చూడండి, ఏసీసీ విషయానికి వస్తే రీసెంట్గా మనకి ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ రిజల్ట్ బాగా వచ్చాయండి. మంచి బ్రహ్మాండమైన రిజల్ట్ పోస్ట్ చేశారు. రిజల్ట్ తర్వాత 1520 దాకా వచ్చింది. తర్వాత మళ్ళీ బ్యాక్ టు 1460 ఆ లెవెల్స్కి వచ్చిందండి. మళ్ళీ అక్కడ నుంచి కూడా పెరిగింది. నేను కూడా మీది 1620 దాకా, అంటే 16 నుంచి ఒక 40 నుంచి 50 రూపాయల దాకా పెరగవచ్చు మ్యాక్సిమం. అంతకుమించి పెద్దగా ఇమీడియట్గా అయితే పెరగకపోవచ్చు. అయితే ఒక రేంజ్లో ఉంటుంది. బట్ షార్టర్ వ్యూతో ఈ స్టాక్ని బై చేయమంటాను. ఎవరి డిప్లో కూడా ఈ స్టాకు బై అని చెప్తాను. భోగేష్ కాలర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. దగ్గర సిటీ బిల్డ్కాను 650 యావరేజ్ ప్రైస్ లో ఉన్నాయి. ఓకే, ఈ టైంలో అది మూవ్మెంట్ వస్తుంది కదా, ఈ టైంలో యావరేజ్ చేస్తే లేకపోతే ఎగ్జిట్ అవ్వచ్చా? లాంగ్ టర్మ్ కండి షార్ట్ టర్మ్ కా? అంటే ఎగ్జిట్ అయ్యి ఏదైనా లోయర్ అవ్వడం మళ్ళీ ఎంత అవ్వచ్చా అన్నట్టు ఉంది. లేదంటే వేరే దేనికైనా షిఫ్ట్ అవుతామని నేను ఆలోచన. దిలీప్ బిల్గా ఎంతలో కొన్నారు? 7 అయిపోయిందండి నా దగ్గర, 240లో ఉంది. ఓకే, దాన్ని ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసినా లేకపోతే ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ లోయర్ లెవెల్లో ఎంత అవ్వచ్చు? ఓకే, ఓకే. దిలీప్ బిల్కాన్ 650, సువెన్ 240. అంటే సువేను ఇప్పుడు ఇమీడియట్గా ర్యాలీ అనేది కంటిన్యూ అయిపోయి మళ్ళీ న్యూ హైస్ని ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళకపోవచ్చు అండి. క్లోజర్గా 260 ఆ లెవెల్ దాటలేని పరిస్థితుల్లో నెక్స్ట్ ఫ్యూ డేస్లో, నెక్స్ట్ 2-3 వారాల్లో ఒకసారి సువేన్ ఎగ్జిట్ కాండి. లేదా మాకు ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేస్తానంటే సువేని హోల్డ్ చేయండి. బట్ మళ్ళీ నేను కూడా 280కి వెళ్ళి మళ్ళీ ఒక 30-40 రూపాయలు పడి మళ్ళీ పెరిగి ఇట్లా ఉంటుందండి సువేను. ఇక దిలీప్ బిల్డ్కాన్ ఎంతలో కొన్నారండి? 650. ఓకే, షార్ట్ టర్మ్ వ్యూతో మీకు 650 ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను కూడా 680 to 720 దాకా రావచ్చండి. అంటే ఆల్రెడీ 300 ఓకే 300 నుంచి పెరిగింది కాబట్టి అంటే 50% రీట్రేస్మెంట్ అక్కడికి వస్తుంది, 50% అవుతుంది రో నుంచి. కాబట్టి మీరు 620 ఆ లెవెల్లో మీరు ఎగ్జిట్ కాండి. 620 to 680 ఆ లెవెల్లో ఎగ్జిట్ కాండి. మళ్ళీ రీఎంటర్ కావడానికి అవకాశాలు అయితే వస్తాయండి, అందులో డౌట్ లేదు. ప్రస్తుతానికి ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉంది, షార్ప్ అప్ ట్రెండ్ అనమాట ఇది. సో ఇట్లా పెరుగుతున్నప్పుడే ఈ స్టాక్లో నుంచి మీరు షార్ట్ టర్మ్తో ఎగ్జిట్ కాండి. ఈవెన్ మరీ లాంగ్ టర్మ్ అయినా కూడా నేను అనుకోవడం ఇదంతా నిజంగా అంత అవసరం ఈ స్టాక్ అట్లా పెరిగింది అంటే ఆ టైంలో, అంటే 1 ఇయర్ బ్యాక్ నేనైతే అనుకోనండి. సో మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీకు మీ రేట్ నుంచి ఒక 10 to 15% ప్రాఫిట్ తీసుకొని దీంట్లో నుంచి బయటపడండి. మనోహర్ కాలర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా గుడ్ ఆఫ్టర్నూన్ మనోహర్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
సార్ నాకు HCL టెక్నాలజీస్ 1000 షేర్స్ మార్జిన్ తీసుకున్నాను సార్ లాస్ట్ వీక్. ఓకే, అది మైనస్లో ఉందండి. అప్ టు 50,000. ఎంతలో కొన్నారు మీరు? 1086లో తీసుకున్నాను. ఓకే. అంటే మీరు ఏమైందంటే కరెక్ట్గా మీరు ఎగ్జాక్ట్గా మీరు ఎప్పుడైతే ఐటీ కంపెనీస్ వీక్ అయిన టైంలో మీరు తీసుకున్నారండి, అంటే ఇన్ని రోజులు మనకి ఐటీ కంపెనీస్ స్ట్రాంగ్ ఉన్నాయి. లాస్ట్ ఒక 15 రోజుల నుంచి మార్కెట్ పెరుగుతుంది, మిడ్ క్యాప్ పెరుగుతున్నాయి. మరోవైపు ఐటీ కంపెనీస్ వీక్ అవుతున్నాయండి. ఎగ్జాక్ట్గా మీరు ఆ టైంలో మీరు పిక్ చేసుకున్నారు. అది కూడా మార్జిన్లో మీరు టైం కూడా ఉండదు మీకు ఎక్కువ. మీకు 2 విధాల నష్టాలు ఉంటాయండి. మార్జిన్ ప్రెషర్ ఒకటి ఉంటుంది, ప్లస్ మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ కూడా మీకు వాళ్ళు వసూలు చేస్తారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనప్పటికి కూడా ఇది 1080 ఆ లెవెల్ రెసిస్టెన్స్ అండి. లాస్ట్ 2 టైమ్స్ 1080కి వచ్చి రివర్స్ అయింది. మీరు తీసుకున్న లెవెల్లోనే రివర్స్ అయింది. మళ్ళీ నెక్స్ట్ రానున్న రోజుల్లో మళ్ళీ 1080 దాటితే హోల్డ్ చేయండి, న్యూ హైస్ వైపు వెళ్తుంది. లేని పరిస్థితుల్లో మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అనుకోవడము 1052 బిలో ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది అండి. 1052 సపోర్టు, అది కూడా బ్రేక్ అయింది. నెక్స్ట్ మనకి 1040 సపోర్ట్ ఉందండి, అది కూడా బ్రేక్ అయిందంటే ఇది నేను అనుకోవడము 1005 దాకా రావడానికి అవకాశం ఉందండి డౌన్ సైడ్. కాబట్టి జాగ్రత్తగా మీరు మార్జిన్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. స్ట్రాంగ్గా ఉన్న స్టాకు పడుతున్నప్పుడు మీరు కొనుక్కోవాలి. అన్ఫార్చునేట్గా మీ బ్యాడ్ లక్ కూడా ఏంటంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా మీరు తీసుకుంటానికి ఐటీ కంపెనీస్ వీక్ అయినాయి. బట్ ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి మీ రేట్ వస్తే మీరు బ్లైండ్గా అమ్మేసి మీరు అమ్మేసేసి వేరే స్టాక్లో పొజిషన్ తీసుకోవడం బెటర్ ఏమో అండి. ఫ్యూ మెయిల్స్తో షోని వైండప్ చేద్దాం. వెంకట్ మెయిల్ చేశారు, జిఎస్డబ్ల్యూ స్టీల్ మార్చ్ ఫ్యూచర్స్ 287లో సెల్ చేశారు. హోల్డ్ చేయమంటారా, యావరేజ్ అవ్వమంటారా, లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. అండ్ నిఫ్టీ కరెంట్ లెవెల్లో సెల్ చేయొచ్చు అంటారా? నిఫ్టీ ఎగ్జాక్ట్గా మనం చెప్పడం కష్టం అండి, ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ లాస్ట్ టైం ఇక్కడ నుంచి రివర్స్ అయింది. బట్ అట్లనే ఈసారి రివర్స్ అవుతుందని నేను అనుకోను. ఒకవేళ కిందకు వచ్చినా కూడా మళ్ళీ పైకి రావచ్చు, కాబట్టి రిస్క్ తీసుకోవకండి. ఆల్రెడీ జేఎస్డబ్ల్యూ ఆల్రెడీ మీరు 286లో సెల్ చేశారు, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మళ్ళీ ఇది 286 284కి వస్తే, అంటే మీరు ఎక్కడ సెల్ చేశారో ఆ రేటుకి వస్తే మీరు క్లోజ్ చేసేసేయండి పొజిషన్. ఓవరాల్గా మీరు మార్కెట్ సెంటిమెంట్ని అర్థం చేసుకోవాలి. మార్కెట్ చాలా ఫాస్ట్గా మార్పులు వస్తుంటాయండి. ఈరోజు మనం ఇప్పుడు కూడా అదే విధమైన మార్పులు మార్కెట్లో ఉన్నాయి. అంటే చాలా ఫాస్ట్గా బేరిష్ నుంచి బులిష్కి వచ్చింది. ఇది ఎన్ని రోజులు ఉంటుంది మనం చెప్పలేము. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేసి మీ రేటుకి వస్తే మీరు తీసేసేయండి. రామకృష్ణ మెయిల్ చేశారు, టాటా స్టీల్ మార్చ్ కాల్ 540లో తీసుకున్నారు, 8.4లో. ఇది హోల్డ్ చేయమంటారా? కాల్ తీసుకున్నారు, 540 కాల్ 8.4లో తీసుకున్నారు. ఎంతలో కొన్నారు? 840. యా, ఓకే, ప్రస్తుతానికి మీరు అదే రేట్లో ఉందండి. 7 రూపీస్ 65 పైసాలో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. బట్ 520 కొంచెం మళ్ళీ కింద కొంచెం నెక్స్ట్ 1 or 2 డేస్ మాత్రం నేను అనుకోవడం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది దీంట్లో రావచ్చు అండి. ఆల్రెడీ ఈరోజు చూస్తున్నాము, ఈరోజు వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ కొనసాగవచ్చు ఒక 1 or 2 డేస్. బై అండ్ లార్జ్ మెటల్స్ మీద అంత బులిష్ అయితే నేను లేనండి. ఏదో రీసెంట్గా మార్కెట్ సపోర్ట్ చేసింది కాబట్టి అన్నీ పెరిగాయి. బట్ అంత బులిష్ అయితే మెటల్స్ మీద లేను. బెటర్ ఏంటంటే మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కొంచెం కిందకైతే రావచ్చు. ప్రవీణ్ కుమార్ మెయిల్ చేశారు, ఎన్సీసీ 80లో తీసుకున్నారు, ఈ లెవెల్లో ఇంకా యాడ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఫిలిప్స్ కార్బన్, గ్రాఫైట్ ఇండియా అండ్ ఐజిఎన్ ఆగ్రో ఈ లెవెల్లో లాంగ్ టర్మ్తో బయింగ్కి వెళ్ళొచ్చా? టుడే ఫిలిప్స్ కార్బన్ ఇంకా గ్రాఫైట్ ఇండియా టుడే ఓకే, వాటి మీద నేను అంత బులిష్ అయితే లేనంటే అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎన్సీసీ మనం గతంలో చాలా సందర్భాల్లో రికమెండ్ చేసాము. మీకు మార్కెట్ కొంచెం ఏమాత్రం సపోర్ట్ చేస్తే చాలు 80 లెవెల్స్ నుంచి 100కి వచ్చేస్తుంది. ఆల్రెడీ మీరు 85లో కొన్నారు. ఈ లెవెల్లో కాదండి, మళ్ళీ నెక్స్ట్ కరెక్షన్స్లో పడుతున్నప్పుడు కొనుక్కోవడం అనేది కరెక్ట్ స్ట్రాటజీ అవుతుంది.
ఓకే శశి గారు, ఇక ఫైనలీ మార్కెట్స్లోకి వెళ్ళినట్టయితే ముఖ్యంగా బ్యాంక్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాంక్స్ కొంత బెటర్గా కనిపిస్తున్నప్పటికీ స్పెసిఫైడ్ బ్యాంకింగ్ స్టాక్స్లో కొంత కరెక్షన్ అనేది చూస్తున్నాం. లైక్ యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఫెడరల్ బ్యాంక్, ఎట్ ది సేమ్ టైం ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కొంత వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో ఇటువంటి టైంలో ఎలాంటి ట్రేడ్స్ చేసుకోవచ్చు అంటారు? అండ్ ఈ లెవెల్ నుంచి మార్కెట్స్ ఎలాంటి టర్న్ తీసుకోవచ్చు అంటారు? ఇక్కడ నుంచి ఒక డిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా, లేదా కొంతవరకు రేంజ్ బౌండ్లో ఇదే లెవెల్లో ట్రేడ్ అవచ్చు అంటారా? అంటే బ్యాంక్స్ ఇక్కడే ఉండొచ్చు, ఇదే విధంగా ట్రెండ్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. బట్ ఓవరాల్గా టిక్ బై టిక్ మనం చూసుకుంటే మార్కెట్స్ పెరుగుతూనే ఉంది స్లోగా. అయితే కంపేర్ టు నిఫ్టీ ఈరోజు బ్యాంక్స్ కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకున్నాయి. ఓవరాల్గా ఈరోజు వీక్ అయినా కూడా మళ్ళీ రేపేళ్ళలో మళ్ళీ బ్యాంక్స్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ శశి గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 55 పాయింట్స్ పాజిటివ్గా 11,043 వద్ద ట్రేడ్ అవుతోందిగా, సెన్సెక్స్ 167 పాయింట్స్ పాజిటివ్గా 36,160 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 51 పాయింట్స్ పాజిటివ్గా 27,605 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 12. స్టే విత్ us.